సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. మరో వారం కార్యక్రమంలో శ్రీమద్ భగవద్గీతా జ్ఞాన యజ్ఞంలో 58వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో అంతరంగ సాధనలుగా 8 కృష్ణ పరమాత్మ రాబోయే శ్లోకాల్లో చెప్పబోతున్నాడు అని చూశాం. అవి వరుస క్రమంలో లేనందున మనమే ఒక వరుస క్రమంలో పేర్చుకోవడం జరిగింది. అవి ఏమిటి అన్నది మళ్ళీ ఒక్కసారి చూసి శ్లోకాల్లోకి వెళ్దాం. ఆ 8 అంశాలు ఏమిటి అంటే దేశం, కాలం, ఆసనం, శరీరస్థితి, ప్రాణాయామం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, బుద్ధి నిశ్చయం. వీటన్నింటినీ కూడా అంతరంగ సాధనలు అని అంటారు. ముందే చూసినట్లుగా కృష్ణ పరమాత్మ ఇదే వరుస క్రమంలో వర్ణించాడు. ఒక్కోసారి కొన్ని అంశాలను 2-3 సార్లు కూడా చెప్తాడు. ఈ నేపథ్యంలో ఈ శ్లోకాలను చూద్దాం. యోగి యుంజీత సంతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఈ శ్లోకంతో తన వివరణను మొదలు పెడుతున్నాడు కృష్ణ పరమాత్మ. యోగి సతతం యుంజీత. ధ్యానం చేసే వ్యక్తి ధ్యానాన్ని ప్రతిరోజు చేయాలి. శారీరక వ్యాయామం ఎలాగ రోజు చేయాలో అలాగే మానసిక ధ్యానం కూడా ప్రతిరోజు చేయాలి. ఏదో ఒక నెలలో కొన్ని రోజులు చేసి ఆ తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ 4 రోజులు చేస్తాను అంటే కుదరదు. అలా చేయడం వల్ల ప్రయోజనం కలగదు. దేనినైనా క్రమం తప్పకుండా చేయాలి. సతతం అంటే క్రమం తప్పకుండా. ఆత్మానం, ఆత్మ అంటే మనస్సు. మనస్సును ధ్యానం మీద లగ్నం చేయాలి. ఎక్కడ లగ్నం చేయాలి? రహసి స్థితః. ఏకాంత ప్రదేశంలో, ఎవ్వరూ రాని చోట. ఎంతమంది చేయాలి? ఏకాకి, ఒక్కడే చేయాలి. రెండో వ్యక్తి ఉంటే ఏకాగ్రత కుదరదు. వీటితో మొదటి అంతరంగ సాధన వచ్చింది. ఏమిటది? దేశం. ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా చెయ్యాలి. రెండవది కాలం. ఎప్పుడు చేయాలి? ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పలేదు, కానీ మనం కలుపుకోవాలి. సాత్విక కాలే యుంజీత. మనస్సు సాత్విక స్థితిలో ఉన్నప్పుడు చేయాలి. ఇది కాలం గురించి. మనస్సు శరీరం ఎలాగా ఉండాలి? యతచిత్తాత్మ. ఇక్కడ ఆత్మ అంటే శరీరం, చిత్తం అంటే మనస్సు. యత అంటే స్వాధీనపరుచుకోవడం, అంటే మనశ్శరీరాలను స్వాధీనపరుచుకోవాలి
అందువల్లనే పతంజలి యోగ సూత్రాల్లో కూడా ధ్యానం మొట్టమొదటే చెప్పలేదు. దాంట్లో కూడా 8 దశలు వస్తాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే 7వ దశలో ధ్యానం వస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా వీటి గురించి ప్రస్తావిస్తాడు. యమ నియమాలు అంటే సత్ప్రవర్తనను అవి నిర్దేశిస్తాయి. సత్ప్రవర్తన లేకపోతే మనస్సు ఏకాగ్రత చూపలేదు. ఆ తర్వాత ఆసనం అంటే శారీరక దారుఢ్యం. కాలికి సరి అయిన చెప్పులు ఉంటే చెప్పులు వేసుకున్న మాటే మర్చిపోతాం. అవే చెప్పులు కరుస్తున్నట్లయితే మనస్సు మాటికి అటు వెళ్తుంది. అలాగే శరీరం ఆరోగ్యంగా ఉన్నంతసేపు దాన్ని మనం పట్టించుకోం. అందువల్ల ఆసనం శారీరక దారుఢ్యం కోసం చెప్పబడింది. దాన్ని కృష్ణ పరమాత్మ యతచిత్తాత్మ అంటున్నాడు. యోగాసనాలు వేసి శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. ప్రాణాయామం కూడా శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది. నిరాశి అంటే ఆశ అంటే కోరిక, నిరాశి అంటే కోరిక లేకపోవడం. కోరిక ఉండకూడదు అంటే బంధించే కోరికలు ఉండకూడదు. బంధించని ధర్మపరమైనటువంటి కోరికలు ఎన్నైనా ఉండవచ్చు అంటుంది శాస్త్రం. పిల్లలు పైకి రావాలి, ప్రయోజకులు అవ్వాలి అనే కోరికలు చట్టబద్ధమైనటువంటి కోరికలు. కానీ వాటిని బంధించని కోరికలుగా మలుచుకోవాలి. బంధించని కోరిక అంటే మన మనస్సును ఆందోళన పరచకుండా చేసేటువంటి కోరిక. అలా ఆందోళన పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దానికి ఒకటే మార్గం ఉన్నది. అది శరణాగతి కోరడం. ఓ దేవా, నా పిల్లల భవిష్యత్తును నీ చేతిలో పెడుతున్నాను. నువ్వే వారి బాగోగులు చూడాలి. నేను చెయ్యగలిగిందల్లా చెయ్యాల్సిందల్లా చేస్తాను. కానీ నా చేతిలో లేని వారి మీద ప్రభావం చూపే అంశాలు ఎన్నో ఉన్నాయి. అదీ కాక వారి ప్రారబ్ధ కర్మ కూడా తోడవుతుంది. వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అనేక అంశాలలో నేను ఒక అంశం మాత్రమే. తక్కిన అంశాలు నా చేతిలో లేవు కదా. ఇలా శరణు వేడి మన బాధ్యతను మనం నెరవేర్చి తక్కినది భగవంతునికి వదిలేయాలి. అలా చేస్తే అవి బంధించని కోరికలు అవుతాయి. బంధించని కోరికలు విషపూరితమైన కోరికలు కావు. విషపూరితమైనటువంటి కోరికలు మనస్సును తినేస్తాయి. అందువల్ల ధ్యానం చేసేటప్పుడైనా సరే మన కోరికలను భగవంతుని పాదాల చెంత వదిలివేయమంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలా చేస్తే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అపరిగ్రహ, పరిగ్రహ అంటే వస్తువుల్ని సమకూర్చుకోవడం. అపరిగ్రహ అంటే ఆస్తులను సమకూర్చుకోనటువంటి వ్యక్తి. సౌఖ్యాలు ఎక్కువైన కొద్దీ వాటిని కాపాడుకోవటం మీదే ధ్యాస ఎక్కువ ఉంటుంది. యోగం వెంటనే క్షేమం ఉంటుంది. నిజానికి మన బెంగలన్నీ కూడా ఈ రెండింటి గురించే. యోగం అంటే ఆస్తులను సమకూర్చుకోవడం, క్షేమం అంటే వాటిని నిలబెట్టుకోవడం. ఏదైనా పొందేదాకా ఒక తపన, పొందాక దాన్ని నిలబెట్టుకోవాలనే తపన. ఈ రెండింటిని తగ్గించుకోవాలి. యోగాన్ని తగ్గించుకోవడం నిరాశి, క్షేమాన్ని తగ్గించుకోవటం అపరిగ్రహం. నిరాడంబర జీవితం గడపాలి. నిజానికి అపరిగ్రహం అన్న పదాన్ని సన్యాసంగా నిర్వచిస్తారు. ఆస్తిపాస్తులను తగ్గించుకుని ప్రపంచాన్ని త్యజించాలి. ప్రపంచాన్ని త్యజించిన సన్యాసి అయినా సరే కొన్ని వస్తువులు ఉంటాయి. కౌపీనం, పాదుకలు, రుద్రాక్షలు వగైరా వగైరా.
ఏవి ఉన్నా సరే వాటి మీద అభిమానం పెంచుకోకూడదు. అవి భగవంతునికి చెందినవి అని అనుకోవాలి నిరంతరం. నిజం చెప్పాలి అంటే వాటి మీద మనను ధర్మాధికారిగా నియమించాడు. వాటిని మన అవసరానికి వాడుకోవడానికి తాత్కాలికంగా ఇచ్చాడు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు వెనక్కి తీసుకునే హక్కు ఆయనకు ఉన్నది. అందువల్ల మనం ధ్యానం చేసేటప్పుడు మన దగ్గర ఏమున్నా సరే వాటిని తాత్కాలికంగా త్యజించి అవి ఏవి నావి కావు అని అనుకోవాలి. అనుబంధాలను కూడా తాత్కాలికంగా త్యజించాలి. పిల్లలు కూడా భగవంతుని పిల్లలు. వారితో ఉండే అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు దయతో భగవంతుడు ఇచ్చాడు. ప్రేమను పంచడం ఎలాగో నేర్చుకోవడానికి ఇచ్చాడు. మనకు ఎవరూ తోడు లేకపోతే ఎవరిని ప్రేమిస్తాం? ప్రేమ స్వరూపాన్ని ఎలా తెలుసుకుంటాం? పిల్లలు నా నుంచి పుట్టారు అని అనుకోవడం కన్నా నా ద్వారా ప్రపంచంలోకి వచ్చారు అని అనుకోవాలి అని అంటారు ఎవరో. నా నుంచి అంటే నావారు అనే బంధం ఏర్పడిపోతుంది. నా ద్వారా అంటే భగవంతుని పిల్లలు అని అనుకుంటాం. మనం ధర్మకర్తగా ప్రవర్తిస్తాం, అంటే ట్రస్టీగా ప్రవర్తిస్తాం. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా ధ్యానం చేయడానికి ఆంతరంగ సాధనలు, ఇవేవి ధ్యానం కాదు అని చెప్పిన తర్వాత శుచేదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛతం నాతి నీచం శైలాజిన కుశోత్తరం. శుచౌ దేశే, మళ్ళీ ఇక్కడ దేశం గురించి ఇంకొక వివరణ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ముందు శ్లోకంలో ఏకాంత ప్రదేశంలో ఏకాకిగా ధ్యానం చేయాలి అని అన్నాడు. ఇప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉండాలో వివరిస్తున్నాడు. ఏకాంత ప్రదేశం శుచిగా ఆధ్యాత్మిక చింతనకు అనువుగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతనకు అనువుగా అంటే అక్కడికి వెళ్ళగానే ఆధ్యాత్మిక భావన కలగాలి మనసులో. అలాంటి ప్రదేశం సహజంగా ఉంటే మంచిదే, లేకపోతే దాన్ని ఏర్పరచుకోవాలి. దైవ పటాలు పెట్టి, మంచి పుస్తకాలు పెట్టో, దీపం వెలిగించో, అగరత్తులు వెలిగించో దాన్ని అనువుగా మలుచుకోవాలి. ఇప్పుడు 3వ అంశానికి వస్తున్నాడు. అది ఆసనం. ఆసనం ఎలా ఉండాలి అంటే శైలాజిన కుశోత్తరం. ఆసనం 3 పొరలుగా ఉండాలి. కుశ ఉత్తరం అంటే మొదటి పొర. కుశ అంటే గడ్డి లేదా దర్భాసనం. ఇప్పుడు దర్భాసనాలు కూడా తయారు చేస్తున్నారు. కుశగట్టి పొడుగ్గా ఉంటుంది, దాని కొన గుచ్చుకునేలాగా ఉంటుంది. అందువల్ల కుశాగ్రబుద్ధి అని అంటారు. కుశ యొక్క అగ్రభాగం ఉన్నంత సూక్ష్మంగా బుద్ధి ఉంటుంది అని అర్థం. ఇటువంటి ఆసనం ఏకాగ్రతను కలుగజేస్తుంది. అజినం అంటే జింక చర్మం. ఇది కూడా పవిత్రమైనది. వైదిక విద్యార్థికి ఉపనయనం చేసినప్పుడు అతను అజినాన్ని కూడా ధరించాలి. దానికి సంబంధించిన మంత్రం కూడా ఉంటుంది. అంటే జింక చర్మాన్ని వస్త్రంగానూ ధరిస్తాడు, ఆసనంగానూ వాడతాడు. ఇయం దురుక్తాత్ పరిబుద్ధమానా చర్మం వరుధం పునీతిన ఆగాత్ ప్రాణాపానాభ్యాం బలం ఆవర్ధని. నన్ను ప్రతికూల పరిస్థితుల నుంచి, ప్రతికూల శక్తుల నుంచి ఈ జింక చర్మం రక్షించాలని ఈ ప్రార్థన యొక్క అర్థం. ఈ రెండింటి మీద 3వ పొర చైలం అంటే వస్త్రం. వస్త్రం ఎందుకు అంటే జింక చర్మం మీద వెంట్రుకలు ఉంటాయి. అవి ధ్యానం చేసేటప్పుడు గుచ్చుకుని ఏకాగ్రతను చెడగొట్టవచ్చు. అంటే కుశ ఉత్తరం, అజినం, చైలం, ఈ 3 కలిసి ఆసనం. శంకరుల వారు ఇది వేసుకునే వరస కూడా ముఖ్యం అని అంటున్నారు. వాటిని తిరగేసి వేసుకుంటే కుశం పైకి వస్తుంది, అది గుచ్చుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు జింక చర్మం, కుశోత్తరం ఎక్కడ దొరుకుతున్నాయి? కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దానికోసం జింకను చంపనవసరం లేదు. పైగా అది నేరం కూడా. చెప్పిన విషయాన్ని ఇక్కడ అక్షరాలా పాటించకుండా దాని వెనకాతలో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించాలి. దీని అర్థం ఒక ఆసనం మీద కూర్చోవాలి. అది మరీ గట్టిగానూ ఉండకూడదు, మరీ మెత్తగానూ ఉండకూడదు. ఒకవేళ ఇవి ఉంటే మంచిది, లేకపోయినా మంచిదే. ఈ ఆసనం ఎక్కడ ఉండాలి అంటే నాత్యుచ్ఛ్రితం నాతి నీచం. మరీ ఎత్తుగాను ఉండకూడదు, మరీ కిందకి ఉండకూడదు. మరీ ఎత్తుగా ఉంటే మీరు కింద పడిపోవచ్చు, మరీ కిందకి ఉంటే పురుగులు గట్రా కుట్టవచ్చు. ఆత్మనః అంటే ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. సచ్చిదానంద ఆత్మకు ఆసనం అవసరం లేదు, అది సర్వవ్యాపకం. ఇక్కడ ఆత్మనః అంటే ఎవరి ఆసనం వారిదే, ఇంకొకరి ఆసనం వాడకూడదు. దీన్ని శాస్త్రవిధి అని అంటారు. ఆ ఆసనాన్ని ఏం చేయాలి? స్థిరాసనం ప్రతిష్టాప్య, స్థిరంగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే అది కదులుతూ ఉంటే ధ్యానం సమంగా కుదరదు. ఆ విధంగా స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పటిదాకా 3 చూసాం. దేశం, కాలం, దాన్ని మనం కలుపుకున్నాం. మూడవది ఆసనం. ఆ తర్వాత తత్రైకాగ్రమణ కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మవిశుద్ధయే. తత్ర ఆసనే ఉపవిశ్య, ఏ ఆసనాన్ని స్థిరంగా అమర్చుకున్నామో ఆ ఆసనం మీద కూర్చోవాలి. యతచిత్తేంద్రియ క్రియః, అన్ని వ్యవహారాలను త్యజించాలి. చిత్తం అంటే మనస్సు, ఇంద్రియం అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా. క్రియ అంటే అవి చేసేటువంటి పనులు. యత అంటే వాటిని అదుపులోకి పెట్టుకోవాలి. ప్రయత్నపూర్వకంగా మనస్సును, ఇంద్రియాలను నియంత్రించాలి. మనం ఉద్యోగ జీవితంలో ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. ఒకరితో మాట్లాడుతూ ఉండగా ఇంకొకరు వస్తే వారిని బయటే కూర్చోబెడతాం, రెండో వారిని లోపలికి దూసుకురానివ్వం. ఇదే సూత్రాన్ని ఇప్పుడు మనస్సు విషయంలో కూడా పాటించాలి. మనస్సుకు సందేశం పంపించాలి. ఈ సమయం నాది, నేను ధ్యానం చేసుకోవాలి, వేరే ఆలోచనలను జొరనివ్వకు అని మనస్సును బాహ్యముఖంగా లాగితే చాలదు, ధ్యానపు విషయం వైపుకు మళ్ళించాలి. గలగల పారే నదికి ఆనకట్ట కడితే చాలదు, దాన్ని పంట పొలాల వైపుకు తరలించాలి. లేకపోతే ఆనకట్ట కట్టి ప్రయోజనం ఉండదు. అలాగే మనస్సు కూడా గలగల పారే గోదావరి, ఒక్క క్షణం కూడా ఊరికే ఉండదు. దాన్ని ఒకవైపు నుంచి లాగితే మరోవైపుకు మళ్ళించాలి, ధ్యానం వైపుకు మళ్ళించాలి. ఏకాగ్రత చూపాలి. ధ్యానం భూతద్దం లాంటిది. సూర్యకిరణాలు మామూలుగా పడితే వాటి శక్తి ఎక్కువగా ఉండదు, కానీ వాటిని ఒక భూతద్దం మీద పడేలాగా చేస్తే వాటి యొక్క శక్తి ఎంత ఎక్కువ అవుతుంది అంటే ఆ వేడి ఎదుటి వస్తువుని కాలుస్తుంది. మామూలు సూర్యకాంతి చేయలేని పనిని ఒక చోటికి చేర్చబడినటువంటి సూర్యకాంతి చేస్తుంది. నిజానికి పూర్వం అలా సూర్యకాంతి నుంచి అగ్నిని రాజింపజేసేవారు. అరణిమథనం అన్నది ఇంకో పద్ధతి. మనః ఏకాగ్రం కృత్వా, మనస్సును ఏకాగ్రం చేసుకుని యోగం యుంజాత్, ధ్యానం చెయ్యాలి. ధ్యానం ఎందుకు చేయాలి? ఆత్మవిశుద్ధయే. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు,
విశుద్ధి అంటే శుద్ధి పొందడం. ధ్యానం చిత్తశుద్ధి కోసం చేయాలి. దీని నుంచి ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కృష్ణ పరమాత్మ జ్ఞానం పొందటానికి ధ్యానం నిర్దేశించడం లేదు. వేదాంత శాస్త్ర విచారేణ జ్ఞానోత్పత్తి అంటారు. అందువల్ల ధ్యానం కొత్త జ్ఞానాన్ని ఏమీ ఇవ్వలేదు. మరి ధ్యానం ఎందుకు చేయాలి? మనస్సులో ఉన్నటువంటి మలినాలను పోగొట్టుకోవడానికి ధ్యానం చేయాలి. మలినాలు 2 రకాలుగా ఉంటాయి. మలం, విక్షేపం. మలం అంటే అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలు చేయడం, రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు, వీటిని మలం అని అంటారు. విక్షేపం అంటే మనస్సును బాహ్యముఖంగా చూడడం, మనసు కుదురుగా లేకపోవడం. మల విక్షేప రూప అశుద్ధి నివృత్త్యర్థం ధ్యానాభ్యాస. మల విక్షేపాలను తొలగించుకోవడం కోసం ధ్యానం చేయాలి. మనస్సును శుద్ధి చేసుకున్న తర్వాత జ్ఞానం కోసం శాస్త్ర అధ్యయనం చేయాలి. అంటే ఈ ధ్యానం జ్ఞానం పొందకముందు చేసే ధ్యానం. ధ్యానం 2 రకాలు అని ఇంతకు ముందే చూసాం. అవి ఉపాసన, నిధిధ్యాసనం. జ్ఞానం పొందకముందు జ్ఞాన యోగ్యతా ప్రాప్తి కోసం చేసే ధ్యానాన్ని ఉపాసన అని అంటారు. శ్రవణ మననాదులు చేసిన తర్వాత జ్ఞానం పొందాక కూడా ధ్యానం చేయాలి. దాన్ని వేదాంత ధ్యానమని, నిధిధ్యాసనమని అని అంటారు. అది ఎందుకు చెయ్యాలి అంటే ఇది కూడా ఒక మాలిన్యాన్ని పోగొడుతుంది. ఎందుకంటే కొన్ని జన్మలుగా మనకు దేహ అభిమానం ఉన్నది. ఆ వాసనలతో మనం పుడతాం. మనం ఈ వాసనలను విపరీత భావన అని, విపర్యయం అని కూడా అంటారు. ఈ వాసనలు మనలో ఉన్నంత వరకు ఎంత జ్ఞానం పొందినా సరే లాభం లేదు. ఇవి అంత తొందరగా పోవు. ఉదాహరణకు మన ఇంట్లో వస్తువులను అటు ఇటు మారుస్తూ ఉంటాం. ఇటు ఉన్న పుస్తకాల బీరువాను అటు పెట్టామనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఏదైనా పుస్తకం కావాలి అంటే అంతకుముందు పుస్తకాలు ఉన్న బీరువా వైపే వెళతాం. అంటే మనకు బీరువా ఇంకో చోట ఉందనే జ్ఞానం లేదా? ఉంది. ఎందుకంటే ఆ బీరువాని జరిపింది మనమే. అయినా కూడా ఎందుకు వెళుతున్నాము అంటే దాన్నే అలవాటులో పొరపాటు అని అంటారు. అందుకే పాత అలవాట్లు తొందరగా పోవు అన్న సామెత. అదేవిధంగా దేహం నేను కాదు అనే విషయం ఎంతగా నేర్చుకున్నా సరే, ఎంతగా అర్థం చేసుకున్నా దేహ అభిమానం ఒక పట్టాన పోదు. ఆ పాత అలవాటును ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకోవాలి. విధిధ్యాసనం దానికి తోడ్పడుతుంది. ధ్యానంలో కూర్చుని నేను దేహం కాదు అని పదే పదే స్మరించుకోవాలి. ఆత్మవిశుద్ధయే అంటే దేహాభిమానాన్ని పోగొట్టుకోవడం. ఈ నిధిధ్యాసనంలో కూడా కొత్తగా జ్ఞానాన్నేమీ పొందము. శ్రవణ మననాలలో పొందినటువంటి జ్ఞానాన్ని జీర్ణించుకోవడానికే దీన్ని చేస్తాం. జ్ఞానం ముందు చేసే ధ్యానం ఒక విధంగా శుద్ధి చేస్తే, తర్వాత చేసే నిధిధ్యాసనం ఇంకో విధంగా శుద్ధి చేస్తుంది. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలస్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశాశ్చవలోకయన్. ధ్యానం చేసే విధానంలో మరికొన్ని వివరాలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతకుముందు శ్లోకంలో కింద కూర్చుని ధ్యానం చేయగలిగితే బాగుంటుంది, కానీ కింద కూర్చోలేకపోతే పైన కూడా కూర్చోవచ్చు అని చూసాం. కింద కూర్చుంటే బాగుంటుంది అంటే కూర్చోలేకపోయినా పర్వాలేదు అని అర్థం కదా. కింద కూర్చుని తీరాలి అన్న నియమం ఏమీ లేదు.
ఈజీ చైర్లో కూర్చున్నా వెళ్ళకిల్లా పడుకున్నా కూడా పర్వాలేదు. కానీ అలా చేస్తే నిద్ర ముంచుకుని వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ఎలా కూర్చున్నా ధ్యానం చేయాలి, అది ముఖ్యం. తక్కిన నియమాలన్నీ కూడా సూచనలే, కానీ షరతులు కావు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైనది ధ్యానం, కానీ కూర్చునే విధానం కాదు. ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, తన కొడుకుని బాగా చదివించి పైకి తీసుకురావాలి. దానికోసం అనువైనటువంటి వసతులనన్నింటినీ కూడా అట్టహాసంగా అమరుస్తాడు. వాడికంటూ ఒక గదిని ఏర్పరిచి అక్కడ ప్రత్యేకంగా టేబుల్ కుర్చీ వేయించి ఆ టేబుల్ మీద టేబుల్ లైట్ పెట్టి ఇవన్నీ కూడా ఉంటే అతను చదివి తీరుతాడా? ఇవన్నీ కూడా బాహ్య ఆడంబరాలు, ఇవి నియమాలు కాదు. ఎందుకు అంటే ఇవి ఉన్నంత మాత్రాన అతను తెలివైన విద్యార్థి అయిపోడు. ఇవి లేని వ్యక్తి మొద్దుగా మారిపోడు. వీధి దీపాల్లో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారెందరో ఉన్నారు. అటు చదువు కానీ ఇటు ధ్యానం కానీ మనస్సుకు సంబంధించినవి. బాహ్య విషయాలు వాటికి తోడ్పడే సహకారీ సాధనాలు. అవి ఇలాగే ఉండి తీరాలి అన్న నియమం ఏమీ లేదు. అందువల్ల ఎక్కడైనా కూర్చోవచ్చు. కింద భాగం విశాలంగా ఉంటే కుదురుగా కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. ఇక పై భాగం అంటే ఇది ఎలా ఉండాలి? శరీర స్థితి సమం కాయ శిరోగ్రీవం, పైభాగం నిటారుగా ఉండాలి. కాయం అంటే శరీరం, వెన్నెముక నుంచి మెడ దాకా ఉన్న భాగాన్ని కాయం అని అంటారు. గ్రీవం అంటే మెడ, శిరస్సు అంటే తల. ఈ మూడు కూడా నేల నుంచి నిటారుగా ఒక సరళ లేఖలో ఉండాలి. నేలకు 90 డిగ్రీలు అంటే లంబ కోణంలాగా ఉండాలి. ఇది కూడా అంత తేలిగ్గా అలవడదు, సాధన చేయాలి. అలాగ పై భాగం నిటారుగా ఉంటే శ్వాస సమానంగా తేలిగ్గా వస్తుంది. మనం మనుషులం, నిటారుగా నడుస్తాం, 2 కాళ్ళ మీద నిలబడదాం. జంతువులు 4 కాళ్ళ మీద నడుస్తాయి, అంటే అవి అడ్డంగా పెరుగుతాయి, మనం నిలువుగా పెరుగుతాం. కాబట్టి మన బరువు అంతా కూడా వెన్నెముక మీద పడుతుంది. అందువల్ల కూర్చునే విధానం సరిగా లేకపోతే నడుము నొప్పి వస్తుంది. ఇప్పుడు ఉద్యోగాల్లో రోజుకి 8 నుంచి 10 గంటలు అదే పనిగా కూర్చుని పని చేయాలి. కాబట్టి ఏ కుర్చీలో కూర్చుంటే బాగుంటుంది, ఎలా కూర్చోవాలి అన్న విషయాల్లో పరిశోధన కూడా జరుగుతుంది. అలాగే సంగీత విద్వాంసులు కూడా గంటల తరబడి కూర్చుని పాడాలి. వారి పాట నాభి నుంచి రావాలి. దానికి వారు నిటారుగా కూర్చుంటేనే సరిగా పాడగలుగుతారు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. నిటారుగా కూర్చోవడమే కాదు, కదలకుండా స్థిరంగా కూర్చోవాలి. ఇది శరీరం గురించి. ఇక ఇంద్రియ నిగ్రహం. ఇప్పుడు ఇంద్రియాల పరిస్థితి గురించి వస్తుంది. ఇంద్రియాలను వాటి విషయ వస్తువుల నుంచి దృష్టి మళ్లించాలి. అది ఎలా చేస్తాము అంటే, చెవులంటే ఏదో మూసుకోవడమో దూది పెట్టుకోవడమో చేస్తాం, కానీ ముక్కును మూసుకోలేం కదా. అందువల్ల ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అంటే మనస్సును ఇంద్రియాల నుంచి వెనక్కు లాగాలి. ఈ ఇంద్రియాలన్నింటిలోకి అత్యంత శక్తివంతమైనది కన్ను. అందువల్ల కృష్ణ పరమాత్మ కన్ను గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. దిశశ్చానవలోకయన్, దిక్కులు చూడకూడదు. మనస్సు అస్థిరంగా ఉంటే కళ్ళు అటు ఇటు చూస్తాయి. అందువల్ల కృష్ణ పరమాత్మ అచలం స్థిర అని అంటున్నాడు. అంతకుముందు తలను స్థిరంగా పెట్టుకోవాలి,
తల స్థిరంగా ఉన్నా కూడా కన్నుగుడ్డు తిరగవచ్చు కదా, భరతనాట్యంలో తిప్పినట్టుగా కళ్ళు తిప్పచ్చు కదా. అయితే మరి కళ్ళని ఏం చేయాలి? స్వం నాసికాగ్రం సంప్రేక్ష, ముక్కు చివరిన దృష్టి నిలపాలి. ఇంద్రియాల పని ఏదో ఒకదాన్ని చూడడం. అందువల్ల మనం వాటిని, అవి చూసే వాటిని చూడొద్దు అంటే మరి అవి ఏం చూడాలి అని అంటాయి. చిన్నపిల్లల మనస్తత్వం అన్నమాట. పిల్లలు చూడండి, ఒక్క క్షణం కుదురుగా కూర్చోరు. వారు అల్లరి చేయకూడదు అంటే వారికి ఏదో పని ఇచ్చి కూర్చోబెట్టాలి. ముక్కు చివర చూడమంటే ఎవరి ముక్కు చివరను చూడాలి? అంతకు ముందు శ్లోకంలో ఏమన్నాడు కృష్ణ పరమాత్మ? ఏకాకి అని అన్నాడు. అంటే ఒంటరిగా ధ్యానం చేయమన్నాడు. ఒంటరిగా ధ్యానం చేస్తే మరి ఎవరి ముక్కును చూస్తారు? మనదే. ఎవరో తొంటరి ప్రశ్న వేశాడు, జపాన్ వారికి చప్పిడి ముక్కు ఉంటుంది కాబట్టి ముక్కు చివరా అని చెప్పలేము అని అన్నాడు. అలాంటి వారి మాట ఏమిటి? దానికి జవాబు ఒకటే. ముందే చెప్పినట్టుగా ఈ వివరాలన్నీ కూడా సూచనలు మాత్రమే, నిబంధనలు కావు. వాటిని అక్షరాలా తీసుకోకుండా వాటి అర్థాన్ని గ్రహించాలి. ముక్కు చివర చూస్తూ ఉంటే కనురెప్పలు అరమోడ్పులు అవుతాయి, అంటే సగం మూసుకుంటాయి. అంటే దాని అర్థం ధ్యానం సమయంలో కన్నులు సగం మూసి ఉండాలి అని. శంకరాచార్యులు వారు ఈ విషయంలో ఒక వివరణ కూడా ఇస్తారు. ముక్కు చివర చూడమంటే దాన్నే పట్టుకుని కూర్చోకూడదు, అప్పుడు అది ముక్కు ధ్యానం అవుతుంది. ముక్కు ధ్యానం వల్ల చిత్తశుద్ధి ఏమీ కలగదు. కన్నులను సగం మూయాలి. అది ఇంద్రియ నిగ్రహానికి సూచన. ప్రాణసామ్యం, ఈ సందర్భంలో ప్రాణసామ్యం గురించి అంటే శ్వాస మీద ధ్యాస గురించి చర్చించడు. 5వ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావించాడు కదా, అది ఇక్కడికి మనం తెచ్చుకోవాలి. స్పర్శాన్ కృత్యా బహిర్బాహ్యాన్ చక్షుశ్చేవాంతరే భ్రువో ప్రాణాపానో సమో కృత్వా నాసాభ్యంతరచారిణో. ఈ శ్లోకం చూడగానే శ్వాస మాట పక్కకు పెట్టి ఒక ద్వైధీ భావన కలుగుతుంది, ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇందులో దృష్టిని భూమధ్య భాగంలో ఉంచమన్నాడు, అంటే భ్రుకుటి మధ్యలో చూడమన్నాడు. ఇప్పుడు భ్రుకుటి మధ్యలో చూడాలా, ముక్కు చివరి భాగాన్ని చూడాలా? కృష్ణ పరమాత్మ రెండూ చెప్పాడు అంటే ఎలా చూసినా పర్వాలేదు అని అర్థం. అలా గ్రహించాలి. దీని అర్థం ఏమిటి అంటే కళ్ళు మీ మనస్సును చెదరగొట్టకుండా కళ్ళు సగం మూసుకోవాలి అని అర్థం. ప్రాణాపానో సమో కృత్వా, ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడపాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను సమానంగా నిదానంగా సాఫీగా ఉంచాలి. నిజానికి ప్రాణవీక్షణ ఒక మంచి సాధన అని అంటారు. ప్రాణాయామం వేరు, ప్రాణవీక్షణ వేరు. ప్రాణాయామంలో శ్వాసను సమతుల్యంగా పీల్చడం, ప్రాణవీక్షణం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం, శ్వాసని పీల్చి వదిలే చర్యను గమనించడం. అలా గమనిస్తే శ్వాస సమానంగా నిదానంగా సాఫీగా ఉంటుంది. ఇంతవరకు 8 నియమాలలో 6 చూసాం. అవి దేశం, కాలం, ఆసనం, శరీర స్థితి, ఇంద్రియ నిగ్రహం, ప్రాణసామ్యం. ఇంకా 2 మిగిలాయి. అవి మనోనిగ్రహము, బుద్ధి నిశ్చయం. వాటిని రాబోయే తరగతిలో చూసే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.